వికాసీ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత మల్కా కుమరయ్య పిలుపునిచ్చారు. ఐడిపిఎల్లోని మెరాజ్ సినిమాస్లో గురువారం సాయంత్రం ఆర్టికల్ 370 సినిమాను తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శింపజేసిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఆర్టికల్ కారణంగా కాశ్మీర్ ఉగ్రవాదానికి అడ్డగా మారి అక్కడి ప్రజలను జీవితాలను చిన్నభిన్నం చేసిందన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక 370 ఆర్టికల్ను రద్దు చేసి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఆయనను గెలిపించుకుంటే ఈ దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. అది డివిజన్ ప్రెసిడెంట్స్ తర్వాత అందరూ బీజేపీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టికల్ 370 సినిమా మన ఈ థియేటర్లో అందరికీ చూపించబడుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆర్టికల్ 370 తీసేయడానికి కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ప్లాన్ చేసి ఈ 370 ఆర్టికల్ను తీసేశారో, ఆఫ్టర్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాశ్మీర్ పీపుల్ ఎంత కష్టపడ్డారు. తర్వాత కాశ్మీర్ అనేది ఒక ఇండియాలో పార్ట్ కాకుండా సపరేట్గా ఉంచడమైంది. అది ఇప్పుడు కాశ్మీర్ పీపుల్ అందరూ కూడా ఆర్టికల్ 370 తీసిన తర్వాత డెవలప్మెంట్ కానీ టూరిజంలో కానీ మన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా, మన హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత కమ్యూనల్ ఇష్యూస్ లేవు. తర్వాత మన బార్డర్ పాకిస్తాన్ ఇష్యూస్ లేవు. తర్వాత ఎంత పీస్ఫుల్గా కాశ్మీర్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. తర్వాత మన అటల్ టన్నల్ కూడా ఓపెన్ చేయడం జరగబడుతుంది ఇంకా కొత్త టైంలో. అయితే ఈ ఎవ్రీ ఇయర్ మనం ఒక ఆల్మోస్ట్ 10,000 crores మన కాశ్మీర్ మీద స్పెషల్గా డబ్బులు ఖర్చు పెట్టేది. దాంతో డెవలప్మెంట్ కూడా కాకపోయేది. ఓన్లీ ల్యాండ్ ఆర్డర్, ఆర్మీ, బార్డర్ ఇష్యూ కొరకే ఆ మనీ అంతా ఖర్చు అయ్యేది. ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పెట్టడం జరుగుతుంది. దీంతో మోడీ గారు ఒక బోల్డ్ స్టెప్ ప్లాన్ చేసి ఆర్టికల్ను లీగల్గా ఎంత స్మూత్గా తీయడమైంది. ఫైనల్గా 370 ఆర్టికల్ సుప్రీంకోర్టు కూడా కొంతమంది వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా 370 ఆర్టికల్ తీసేయడం అనే దాన్ని మన కోర్టు కూడా సపోర్ట్ చేసింది. ఫేవరబుల్గా జడ్జిమెంట్ కూడా వచ్చింది. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 10 yearsలో ఇండియా ఎంత డెవలప్ అయింది, వరల్డ్ ఎకనామిక్స్లో కానీ, జియో పొలిటికల్గా కానీ, లేకుంటే మీరు ఏ రంగంలో తీసుకున్న వాటర్ సప్లై కానీ, ఇరిగేషన్లో కానీ, లేకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మన ఎయిర్లైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏరోప్లేన్స్, సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫార్మర్స్ కూడా డైరెక్ట్ మనీ స్పెండింగ్ కానీ. ఇప్పుడు ఇంతకుముందు ₹1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే ₹20 మాత్రమే కన్సర్న్ బెనిఫిషరీకి ముట్టేది. అంటే ₹80 మధ్యలో మీడియేటర్స్ చేతిలోకి పోయేది. ఇప్పుడు డిజిటలైజ్ చేసిన తర్వాత వరల్డ్ మన నంబర్ 2గా డిజిటలైజేషన్లో షార్టెస్ట్ టైంలో మనం ఇండియా డిజిటలైజేషన్లో ముందుకెళ్ళాము. అంటే మీరు ఏ రంగం తీసుకోండి, తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ 10 years డెవలప్ చేసింది. లాస్ట్ 65 yearsలో చేయలేని చేశారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ గ్యారెంటీగా వస్తుంది. అందులో ఈ మన సికింద్రాబాద్, మన మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీని మనం గెలిపించుకొని అందరం కష్టపడి మన బీజేపీ ఖాతాలో మల్కాజిగిరి సీట్ ఇవ్వాలని. మల్కాజిగిరి ఇండియాలో ఒక హైయెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. అదేవిధంగా మల్కాజిగిరిని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనేది మనందరి విజన్. అయితే మోడీ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సర్వే చూసినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ మోడీ గారికి గెలుస్తూ ఉన్నారు. అయితే మన 380 seats ఆఫ్ 390 ఆఫ్ 400, అంటే ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ వీఆర్ క్రాసింగ్ 400 numbers. అయితే నెక్స్ట్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ బాగా ఉంది. అంటే లాస్ట్ 10 years ఎంత చేశారు, ఈ 10 years చేసిన డెవలప్మెంట్ నెక్స్ట్ 5 yearsలో ఆయన చేయాల్సినవి ఉన్నాయి. ఇక కొన్ని బోల్డ్ స్టెప్స్ కూడా తీసుకోబోతున్నది. ఇండియాను విశ్వగురువుగా చూడాలనేది ప్రైమ్ మినిస్టర్ గారి ఆలోచన. అండ్ ఇండియాను సూపర్ పవర్గా చేయాల్సిన అనేది కూడా గవర్నమెంట్ మన మోడీ గారి ప్లాన్. దాన్ని సపోర్ట్గా మనందరం కూడా మన తెలంగాణ, మన మల్కాజిగిరి ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేసి
గెలిపించి మోడీ గారిని నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా చూసి మనం డెవలప్ కావాలన్నదే మన ఉద్దేశం. థ్యాంక్ యూ.